హలో! హాయ్ అండి. నేను మీ ముంబైలో తెలుగమ్మాయినండి. పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళీ టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయాలి కదండీ! లేచిన వెంటనే ఇంగు పోపెట్టి పాలాకు, బంగాళదుంప వండుతున్నానండి. పొద్దున్నే లేచిన వెంటనే ఇంకా డైరెక్ట్ వంటకాడికి వచ్చేస్తానండి. ఇంకా ఇల్లు తుడుచుకుంటాం, వాకిళ్ళు తుడుచుకుంటాం అలా ఏమి ఉండదండి. ఇక్కడ వాకిలి తుడవటానికి ఏమి ఉండదు, ఫ్లాట్ కాబట్టి డైరెక్ట్గా లేచిన వెంటనే కిచెన్లోకి వచ్చేసి కూర పొయ్యి మీద వేసేసి చపాతీ పిండి కలుపుతున్నానండి. చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. ఈలోపు నానితే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి కదండి, అందుకని చపాతీ పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకున్నానండి. చపాతీ ఇలా నొక్కితే కొంచెం మెత్తగా ఇలా కలుపుకోవాలండి, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి. కలిపేసి పక్కన పెట్టేశానండి. ఈరోజు టిఫిన్ వేయటానికి ఈయనకి నిన్న నానబెట్టుకున్నాను కదండి, పప్పు రుబ్బేసి ఉంచాను కదా, ఇగో పొద్దునకి ఇలా ఉబ్బిందండి. ఇలా ఉబ్బిన పిండి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా ఉబ్బిన పిండి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, పులుపుగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పటికప్పుడు రుబ్బిన పిండి అంటే అసలు టేస్ట్ ఉండదండి. చాలామంది బయట కొనుక్కొని తెచ్చుకుంటారు కదా పిండిలు, అవి అప్పటికప్పుడు రుబ్బితే అసలు టేస్ట్ ఉండదండి. ఈలోపు చట్నీకి వేపేసానండి. నాకు పప్పులు తక్కువ వేసి కొబ్బరికాయ ఎక్కువ వేసుకుంటే ఇష్టమండి, అందుకని 3 రకాల పప్పులు కలిపి కొంచెం కొంచెంగా వేపేసి కొబ్బరికాయ వేసి మిక్సీ పట్టేశానండి. తర్వాత ఈయనకి దోశలు వేసేసి ఈయన టిఫిన్ పెట్టేశానండి. ఈయన తినేశారు. తినేసాక ఇప్పుడు కూర ఎక్కడికి దాకా వచ్చిందో చూడాలండి. కూర మగ్గుతూ ఉన్నదండి. ఈలోపు కూర దగ్గరికి వచ్చానండి. మగ్గిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా పాలాకులో ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి, అగో అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచాలి కదండి. ఈలోపు లైట్గా కారమని వేరుశనగుళ్ళు లైట్గా వేయించుకున్నానండి. వేరుశనగుళ్ళు, కొబ్బరికాయ అవి వేసేసనమాట. అవి వేసుకుంటే కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఎటువంటి ఆకుకూరలు అయినా సరే వేరుశనగుళ్ళు, కొబ్బరికాయ వేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది కూర అయిపోవచ్చింది. ఈలోపు చపాతీలు కాల్చేసుకుంటాను ఇంకో పక్కన, లేకపోతే ఈయనకి లేట్ అయిపోద్ది, తిట్టేస్తారు. ఇంకా బాక్స్ చేయకపోతే ఒక్కోసారి బాక్స్ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోతారు లేట్ అవుతే, అందుకని అదో పక్కన ఇదో పక్కన చేసేస్తానండి. కూర అయిపోవచ్చింది. ఈలోపు చపాతీ చేసేసి కాల్చేసానండి. ఒక చేతితో కెమెరా పట్టుకుని చేయటం కదండి, అదిగో చూసారా సరిగ్గా తిప్పలేక వంకర వచ్చేసింది. కూర అయిపోయిందండి, పక్కన పెట్టేసాను కూర. ఈలోపు చపాతీ కూడా అయిపోయిందండి, అది కూడా పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారాక బాక్స్లో ప్యాక్ చేయాలి కదండి, అందుకు పక్కన పెట్టేసి ఉంచానండి. కొంచెం వేడి తగ్గాక ఈయన బాక్స్లో ప్యాక్ చేసేసానండి. ప్యాక్ చేసేసి ఈయనకి రెడీ చేసి పంపేశానండి. దీని తర్వాత పిల్లలకి వేయాలి కదండి, మా చిన్న పిల్లలకి చిన్ని చిన్ని దోశలు కావాలంటుందండి, దానికోసం చిన్న చిన్నగా వేసాను. ఈలోపు సామాన్లు ఖాళీ చేసి తోమేసి పడుకున్నాం. తినేసి మేము కూడా చాలాసేపు. ఇది నైట్కి అండి. గోంగూర పచ్చిరొయ్యలు వండానండి. కూర వండేసిన తర్వాత ఎండ్రాయిలు వేసి తాలింపు పెట్టానండి. ఎండ్రాయిలు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికైనా తెచ్చుకున్నానండి, మా అమ్మ ఇచ్చిందన్నమాట. ఎండ్రాయిలు, పచ్చిరొయ్యలు అన్నమాట. ఎండ్రాయిలు అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి కదండి. ఎండ్రాయిలు అక్కడ నరసాపురంలో ఎండ్రాయిలు చాలా బాగుంటాయండి. అక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే అసలు బాగోవండి, అందుకే వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎండ్రాయిలు కూడా తెచ్చుకున్నాను. ఎండ్రాయిలు వేసి తాలింపు పెట్టేసాను కూర. ఈ కూర అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మా చిన్నమ్మాయికి కూడా చాలా బాగా నచ్చింది కూర. ఎప్పుడు అది ఆకుకూరలు పెద్దగా తిందు, అలాంటిది ఇది కూడా ఇష్టంగా తిన్నదండి. గోంగూర పచ్చిరొయ్యలు అంటే పుల్ల పుల్లగా, రొయ్యలు అంటే దానికి చాలా ఇష్టం అండి. రొయ్యలన్నీ ఏదో తిన్నది. తర్వాత వాళ్ళు తినిపించేసాక ఇల్లు తడగొట్టేసుకుని ఎప్పుడులాగా సామాన్లు ఖాళీ చేసి పక్కకెట్టేసి సామాన్లు ఖాళీ చేసేసానండి. ఇప్పుడు కడిగేసి ఈలోపు ఈయన వస్తారు, ఈలోపు కడిగేసుకుని ఇల్లు క్లీన్ చేసుకుని ఉంచుకుంటే నాకు ఫ్రీగా ఉంటుందండి. ఆడవాళ్ళంటే ఇంతే కదండి, తప్పదు, ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా. నాకు అందులోకి కిచెన్ ఎలా పడితే అలా ఉంటే అసలు నచ్చదండి. నేను ఎప్పుడు కిచెన్ని నీట్గా ఉంచుకుంటాను.